ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు. రాత్రికాల ప్రార్థన మనందరి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మరి రాత్రికాల సమయంలో నిద్రా సమయానికి ముందుగా ప్రభువుకు ప్రార్థన చేయడం అనేది ఎంతో అవసరమై ఉన్నది. మన ఆత్మలకు రాత్రంతా కాపుదల కోసం ఏ దుష్టుడు మనల్ని ముట్టకుండా, ఏ అపవాది మనల్ని రాత్రికాల సమయంలో మరి ఇబ్బంది పెట్టకుండా మరి కాపరిగా ప్రభువుని ఆహ్వానించడం, ప్రార్థన చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి నాయన ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఏ కీడు, ఏ శాపము, ఏ పాపము, ఏ లోపము, ఏ దోషము, ఏ అతిక్రమం మాలో జరగకుండా మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు కోట్ల స్తోత్రములు. ఏ అపవాది క్రియలు మాలో పనిచేయకుండా మీరు తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపినందుకు మీకే కోట్ల స్తోత్రములు. మీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు మీకే కోట్ల స్తోత్రములు. నాయన వివేకమైన మనస్సును మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్ల స్తోత్రములు. అపవాది వేసిన అగ్ని బాణాలని మీ అగ్నిచేత కాల్చివేసి మీరే మాకు సమాధానం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రం. మీరే మాకు సంతోషం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రం. మా పనులలో మీరు తోడయుండి మమ్మల్ని నడిపించినందుకు మీకే కోట్ల స్తోత్రం. మా తండ్రి ప్రతి పనిలో తోడయ్యుండి మాకు విజయం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రం. మేము చేసే ప్రతి ప్రయత్నాలలో మాకు విజయం ఇచ్చినందుకు మీకే కోట్ల స్తోత్రం. మేము వేసే ప్రతి అడుగులో మీరు మాకు తోడున్నందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ శాంతి, నీ సమాధానం, నీ సమృద్ధి మా అందరి జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకే కోట్ల స్తోత్రం. మాకు కావలసిన అక్కర్లన్నీ, అవసరతలన్నీ తీర్చినందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మా ఆత్మీయ జీవితాల్ని బలపరచండి నాయన. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు ఒకవేళ మా జీవితాల్లో నీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ మూలన ఏ రూపంలో ఒకవేళ జరిగినా కూడా దయచేసి వాటన్నిటి విషయమై తండ్రి మీ పాదాల చెంత ఒప్పుకొనుచున్నాం. వాటన్నిటినీ తండ్రి ప్రభా మాలో నుంచి తొలగించండి. వాటన్నిటి విషయమై తండ్రి ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని తండ్రి ప్రభా మన్నించమని వేడుకుంటున్నాం నాయన. నీకు మొరపెట్టువారికి, నిజముగా నీకు మొరపెట్టువారికి నువ్వు సమీపముగా ఉండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు కదా ప్రభువా. తండ్రి ఇకపైన తండ్రి ప్రభా ఏ లోపము, ఏ దోషము, ఏ పాపము మాకు అంటకుండా సహాయం దయచేయండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము మా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించి మమ్మల్ని నాయన బలపరచండి. మా శరీరంలో తండ్రి ప్రభువా ఏ బలహీనతలు కలగకుండా మా శరీరాన్ని బలపరచండి. మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి తండ్రి సన్నగిల్లు లేకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తున్న ప్రకారం మా ఆత్మీయ జీవితాన్ని బలపరచు ప్రభువా. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్న దేవా, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి. బుద్ధి వరాన్ని, జ్ఞాన వరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవరాన్ని, మీ దర్శనాలు చూసేవరాన్ని, మీ స్వరం వినే భాగ్యాన్ని, అన్య భాషలతో మాట్లాడేవరాన్ని, భాషలకు అర్థం చెప్పేవరాన్ని మాకు దయచేయండి. విశ్వాసమనే ఆత్మీయ వరమును తండ్రి మాకు దయచేయండి. 9 ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామానికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మా జీవితాలు ఉండులాగున సహాయం దయచేయండి. మాలో ఉన్న నిద్రాశక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వమును తొలగించి మా ఆత్మీయ జీవితాల్ని దినదినము బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు వేకువజామున్నే, రేయి మొదటి జామున్నే లేచేవారముగా, ప్రార్థించేవారముగా, స్తుతించేవారముగా, నీతో సహవాసం చేసేవారముగా మమ్మల్ని బలపరచండి నాయన. మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. మీరే మాకు కాపరివై ఉండండి. రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం నాకును మాకును అందరికీ దయచేయండి నాయనా తండ్రి. మా స్వరములను బలపరిచి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణాత్మతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు సహాయం దయచేయండి. వాక్యమైన దేవా, నీ వాక్యాన్ని ధ్యానించే కృప దయచేయండి. మీ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితము
నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ తండ్రి వ్యాధితో ఉన్నారో నాయన, ఏ అనారోగ్యంతో ఉన్న ఏ బాధతో ఉన్న వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి నాయన, సంపూర్ణమైన విడుదల దయచేయండి తండ్రి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి. సంపూర్ణ అనుగ్రహం తండ్రి చూపండి. సంపూర్ణ స్వస్థత వారికి అనుగ్రహించండి నాయనా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవుడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవుడు, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నిశ్చయంగా అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్కరి శరీరాలకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలుంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణంగా అప్పుల్లోంచి విడుదల పొందుకునే కృప దయచేయండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు, కానీ అప్పు చేయవని వాగ్దానం చేశావు నాయన. ప్రభువా, మరి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో దీవించి నాయన, నీ గుప్పిలి విప్పి, నీ ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ప్రతి ఒక్కరి జీవితంలో సంతృప్తిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు తండ్రి యవన శరీరేచ్ఛలకు గురి కాకుండా నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం దయచేయండి. నీతో అంటుకట్టబడి జీవించే జీవితం దయచేయండి. నీవే వారిని తండ్రి నెరచేతిలో చెక్కుకోండి. చిన్న పిల్లల మోకని వృద్ధాప్యనున్న తల్లులు, తండ్రులు అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ సంతోషం, మీ సమాధానం దయచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితంలో బలపరచండి. ఇంకా మా కుటుంబాల్లో రక్షణ లేని వారందరికీ మారుమనసు రక్షణ దయచేయండి. నేనును నా ఇంటివారు యెహోవానే సేవించదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరం కూడా చెప్పుకునే స్థితిలోకి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేస్తున్నామని నాయన. రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం నాకు, మాకు అందరికీ దయచేయమని నాయన. చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించినందుకు, అనుగ్రహించినందుకు మీకే కోట్ల స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.